హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసెస్ సార్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ. ఓకే, మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే డెస్క్టాప్ లో ఉండే ఐకాన్స్, దాని తర్వాత అందులో ఏవేవి ఉంటాయి అనేది అవన్నీ కూడా చూసుకున్నాం. ఎక్కడి వరకు? అప్ టు రీసైకిల్ బిన్ వరకు కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే టాస్క్ బార్. ఏంటి? టాస్క్ బార్. సో వాట్ ఈస్ టాస్క్ బార్? అసలు టాస్క్ బార్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా కంప్యూటర్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఈ క్రిందన ఒక లైన్ ఉంటుందండి. ఈ లైన్ ఏదైతే ఉందో దాన్నే టాస్క్ బార్ అంటారు. దీన్ని ఎలా చెప్తామంటే ద బాటమ్ ఆఫ్ ద లైన్ appears on the screen is called task bar. The bottom of the line appears on the screen is called task bar. సో ఈ టాస్క్ బార్ అనేది దేన్ని ప్రెజెంట్ చేస్తుంది అంటే మెనూ సిస్టమ్ ని ప్రొవైడ్ చేస్తుందండి. దేన్ని? మెనూ సిస్టమ్. ఈ మెనూ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఏంటి ఉంటుంది? స్టార్ట్. ఈ స్టార్ట్ మళ్ళీ ఓపెన్ చేసినప్పటికీ మనకి ఏం వస్తాయంటే డాక్యుమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా మనకి ఏముంటాయంటే ప్రోగ్రామ్స్. ఓకే, ఇటువైపుకి వచ్చేసరికి డేట్ అండ్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రాఫికల్ పిక్చర్స్ అంటే ల్యాన్ కనెక్షన్స్ అంటారు. ల్యాన్ కనెక్షన్ కనెక్ట్ అయిందా లేదా అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఇంకేంటి ఉంటాయంటే సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్, రన్ ఆప్షన్. ఓకే, అండ్ దాంతో పాటుగా షట్టింగ్ డౌన్. దీన్నే టర్న్ ఆఫ్ అని కూడా అంటారు. ఓకే, ఇంకా దీంతో పాటుగా మనకి ఓకే ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉండేటప్పుడు దీంతో పాటు సెర్చ్, సెర్చ్. ఓకే, రన్ ఆల్రెడీ చెప్పేసాం కదా. ఓకే, ఇవి ఉంటాయమ్మా. ఇవి ఉండేటప్పుడు ఇవి ఏంటేంటి దేనికి యూజ్ అవుతాయి అసలు? ఓకే, ఇవి దేనికి యూజ్ అవుతాయి? సెర్చ్ అనేది దేనికి యూజ్ అవుద్ది అంటే ఇది వరకు మనం ఏవైనా డాక్యుమెంట్స్ కానీ సేవ్ చేసి ఉన్నట్లయితే ఆ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి, వేరంగా వెతుక్కోవడానికి. జనరల్గా మన కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి, లేదా ఏదో ఒక ఫైల్ అనేది ఏంటి? ఓకే, గ్రామ సచివాలయం వార్డు తాలూకా కంప్యూటర్ మెటీరియల్ ఉందనుకోండి. అది ఏమని ఉంది? కంప్యూటర్ మెటీరియల్ అనే పేరుతో ఉందనుకోండి. సో మనం దాన్ని ఎక్కడుందో, ఆ ఫైల్ ఎక్కడుందో మనకు తెలియదు. దాన్ని సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? జనరల్గా అయితే మై కంప్యూటర్లోకి వెళ్ళి అందులో ఉండే లోకల్ డిస్క్లు కానీ, లేదు అంటే జనరల్గా మై డాక్యుమెంట్స్లో కానీ సెర్చ్ చేస్తాం. ఇందులో కంప్యూటర్లో అయితే. అదే మొబైల్లో అయితే మనకి ఫైల్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఎక్కడ ఉందో అదంతా సెర్చ్ చేస్తాం. అలా అవసరం లేకుండా డైరెక్ట్గా ఒక సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫైల్ నేమ్ కంప్యూటర్ అని క్లిక్ చేసి, ఓకే, అక్కడ సెర్చ్ పైన కానీ క్లిక్ చేసాం అనుకోండి, ఈ సెర్చ్ ఆప్షన్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ కంప్యూటర్ అనే నేమ్తో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఈ కంప్యూటర్ అనే నేమ్తో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్. ఒకవేళ ఇది ఒక్కటే ఉందనుకోండి, నో ప్రాబ్లం, మనకు కావాల్సిన ఫైల్ దొరికేసినట్టే. లేదో అనుకోండి ఒక 4-5 ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన దాంట్లో మనకి ఏం కావాలో చూస్ చేసుకొని ఓపెన్ చేసుకొని మనం ఇంకా దాన్ని రీడ్ చేసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్? ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్స్ అంటే ఏంటి అంటే దీన్నే రీసెంట్ డాక్యుమెంట్స్ అని కూడా అంటారు. రీసెంట్ డాక్యుమెంట్స్. ఈ రీసెంట్ డాక్యుమెంట్స్ అనేది ఏం చేస్తుంది అంటే మనం జనరల్గా కంప్యూటర్లో ఏదైతే లేటెస్ట్ వర్క్ చేసామో
మనం కంప్యూటర్లో ఏదైతే లేటెస్ట్ వర్క్ చేసామో ఆ లేటెస్ట్ వర్క్ని అంతటిని కూడా చూపిస్తుంది. ఇట్ షోస్ ద రీసెంట్ వర్క్ ఇన్ ద కంప్యూటర్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లేదా ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుందండి. కొన్ని దగ్గరలో ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, కొన్ని దగ్గర ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఎందుకు సార్ ఇది అంటే, ఈ ప్రోగ్రామ్స్ అనేది కంప్యూటర్లో ఏవైతే సాఫ్ట్వేర్లు మనం స్టోర్ చేసి ఉన్నామో, ఏవైతే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఉన్నామో ఆ సాఫ్ట్వేర్లు అన్నింటినీ కూడా ఇట్ షోస్ ద సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్ అన్నింటినీ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ రన్ ఆప్షన్. ఈ రన్ ఆప్షన్ అనేది ఏంటి? ఈ రన్ ఆప్షన్ అనేది ఏంటి అంటే, ఏవైనా ఫైల్స్ సపోజ్ వర్డ్, ఎంఎస్ వర్డ్ ఉందనుకోండి, ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే దీనికి కొంత ప్రాసెస్ ఉంటుందండి. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే, జస్ట్ మీకు ఇంకా ఎంఎస్ వర్డ్ వరకు వెళ్ళలేదు, కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ కోసం మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేయాలంటే క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్. ఓకే, క్లిక్ ఆన్ ద ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రోగ్రామ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2003 or 2007 or 2010. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేసి ఉన్నామో అదే అనమాట. ఓకే, దాన్ని ఓపెన్ చేసుకుని నెక్స్ట్ సెలెక్ట్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఓకే, ఇంత ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనం డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? రన్ ఆప్షన్లోకి వెళ్ళాలి. రన్ ఆప్షన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుద్దండి. ఈ బాక్స్లో మనకి మనకి ఏం కావాలనుకుంటున్నామో ఆ బాక్స్ అనేది వస్తుంది. అక్కడ ఏం చేయాలి అంటే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేయాలి అంటే విన్ వర్డ్ అని టైప్ చేయాలి. అన్ని స్మాల్ లెటర్లు అయితే స్మాల్ లెటర్లో టైప్ చేయాలి, లేదు అన్ని క్యాపిటల్ లెటర్లు అయితే క్యాపిటల్ లెటర్లో టైప్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఓకే అండ్ క్యాన్సిల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఓకే కానీ ఇందులో ఉండే ఓకే కానీ కీబోర్డ్లో ఉండే ఎంటర్ కీని కానీ ప్రెస్ చేయాలి. మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ఎంటర్ కీ ఎక్కడ ఉంటుంది, ఏంటేంటి, షిఫ్ట్ కీ దాని తాలూకు వర్క్ ఏంటి, స్పేస్ బార్ తాలూకు వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా నేర్చుకుంటాము. కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఓకే, అండర్స్టాండ్. ఇక్కడ ఎంటర్ కీని ఉపయోగించాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, అసలు ఈ రన్ ఆప్షన్లో మనం చేసిన ప్రోగ్రామ్ ఏంటి, దీని యొక్క యూసేజ్ ఏంటి, ఏదైతే సాఫ్ట్వేర్ కానీ ఏదైతే ప్రోగ్రామ్ అనేది అందులో ఉందో ఆ ప్రోగ్రామ్ని ఈజీ మెథడ్లో షార్ట్కట్లో ఓపెన్ చేయడానికి ఉపయోగించేదే ఈ రన్ ఆప్షన్. ఏ ఆప్షన్? ఈ రన్ ఆప్షన్. ఓకే, అండర్స్టాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏముంటుందంటే హెల్ప్ అండి. హెల్ప్ షార్ట్ కట్ F1 అండి. ఇది మనం కీస్ కోసం చెప్పుకునేటప్పుడు చెప్తాను. కీబోర్డ్లో ఉండే కీస్ సెపరేట్ చేసి చెప్పాలి, అది చెప్పేటప్పుడు దీనికోసం చెప్తాను. ఓకే, ఈ హెల్ప్ అనేది ఏంటి అంటే, మనం చేసే ప్రోగ్రామింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెంటనే F1 కీని కానీ ఈ హెల్ప్ ఆప్షన్ కానీ తీసుకొని అక్కడ ఏంటి మనకి ప్రాబ్లం, అప్పుడు ఏం చేయాలా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అండర్స్టాండ్. సార్ కొద్దిగా నా బాధ. ఓకే, ఇక్కడ ఈ రన్ ఆప్షన్ అనేది షార్ట్ కట్ గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకేంటి ఉంది అంటే సెట్టింగ్స్ అండి. ఈ సెట్టింగ్స్ అనేది ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది? ఈ సెట్టింగ్స్ అనేది దేనికి అంటే మన కంప్యూటర్లో ఉండే డేట్ అండ్ టైం. ఓకే, అండ్ దీంతో పాటుగా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే అందులో ఉండే ప్రోగ్రామ్స్ని అన్ఇన్స్టాల్ కానీ, ఓకే, ఇన్స్టాల్ కానీ, ఏవైనా కొత్త ప్రోగ్రామ్స్ కావాలంటే ఇన్స్టాల్ కానీ, ఇలాంటివన్నీ చేయడానికి. దీంతో పాటుగా మనం సెట్టింగ్స్లో ఇంకా ఏం చేస్తాము అంటే ఏదైతే యూజర్ ఉందో ఈ యూజర్కి యూజర్ నేము, ఓకే, పాస్వర్డ్, ఇలాంటివన్నీ మనం సెట్ చేసుకోవడానికి కంప్యూటర్లో ఉండే సెట్టింగ్స్ అనమాట యూజ్ అవుతాయి. ఓకే, అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టర్న్ ఆఫ్ అండి. టర్న్ ఆఫ్ దీన్నే షట్టింగ్ డౌన్ అని కూడా అంటారు. షట్టింగ్ డౌన్.
లేదా షట్ డౌన్ ద సిస్టమ్ అని అంటుంటాం కదా. సో అదే ఈ టర్న్ ఆఫ్ ఆప్షన్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్ని కంప్లీట్గా ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్యూటర్ని ఆఫ్ చేయడానికి పవర్ బటన్ని యూజ్ చేయకూడదు. ఎందుకు సార్ పవర్ బటన్ని యూజ్ చేయకూడదు అంటే పవర్ బటన్ని యూజ్ చేయడం ద్వారా హార్డ్ డిస్క్ పైన లోడ్ పడి ఒక్కసారిగా హార్డ్ డిస్క్ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఎక్కువగా బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వస్తాయండి. ఏ ఎర్రర్స్ వస్తాయి? బ్లూ స్క్రీన్ ఎర్రర్స్. ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ ఎందువల్ల వస్తాయంటే కంప్యూటర్ని ఒక్కసారి ఆపడం కానీ, మనం ఒకవేళ కంప్యూటర్ ఉండేటప్పుడు పవర్ ఒక్కొక్కసారి ఆగిపోతున్నాం కానీ, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్యూటర్ని డైరెక్ట్ స్విచ్లో ఆపకూడదు. కంప్యూటర్ని ఎప్పుడైనా ఆపాలి అంటే క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు ద షట్టింగ్ డౌన్ ఆప్షన్ లేదా టర్న్ ఆఫ్ ఆప్షన్. ఓకే, అండ్ అగైన్ క్లిక్ ద టర్న్ ఆఫ్ ఆప్షన్. ఇలా చేస్తే ఒక 1 or 2 minutes కనుక మనం వెయిట్ చేయగలిగితే కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్గా ఆగిపోతుంది. అది ఆగిపోయిన తర్వాత మనం కంప్యూటర్లో ఉండే పవర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపాలి. ఓకే, అండర్స్టాండ్? ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేయకూడదు. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఈ షట్టింగ్ డౌన్ తర్వాత మనకు ఉండేది లాగ్ ఆఫ్. ఈ లాగ్ ఆఫ్ అనేది ఏంటి అంటే వీ కెన్ లాగ్ ఆన్ ద ఎనదర్ యూజర్. ఒక యూజర్ నుంచి కంప్యూటర్లో 2-3 యూజర్స్ ఉండేటప్పుడు ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి లాగ్ ఆన్ అవ్వడానికి ఈ లాగ్ ఆఫ్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీస్టార్ట్ ఆప్షన్. ఈ రీస్టార్ట్ ఆప్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్ని కంప్లీట్గా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి అంటే మనం టర్న్ ఆఫ్ చేసి మళ్ళీ కంప్యూటర్లో పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ రీస్టార్ట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే కంప్యూటర్ అదిమట్టుగా టర్న్ ఆఫ్ అయిపోయి వితిన్ 1 minute మళ్ళీ అదిమట్టుగా స్టార్ట్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఇది ఈ టాస్క్ బార్లో ఉండే ఆప్షన్స్. ఇంతకు ముందు క్లాస్లో మనం డెస్క్టాప్ కోసం కంప్లీట్గా తెలుసుకున్నాము. ఇప్పుడు టాస్క్ బార్ కోసం కూడా తెలుసుకున్నాము. అసలు నెక్స్ట్ ఉండేది విండోస్ కాదండి, విండో అండి. ఆల్రెడీ విండోస్ అంటే ఏంటో చెప్పాను. విండోస్ అంటే ఏమని చెప్పుకున్నాము అంటే విండోస్ అంటే అది ఒక సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఓకే, విండోస్ ప్రొవైడ్ ద మెనూ సిస్టమ్ ఆల్సో. ఓకే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది విండో అండి, ఓన్లీ విండో. జనరల్గా విండో అంటే మనకు తెలుసు కదా, మనం తెలుగులో అయితే కిటికీ అని చెప్తుంటాం, మన ఇంటి దగ్గర ఉండే కిటికీ అని చెప్తాం. సో ఇక్కడ విండో అన్నా కూడా ద రెక్టాంగులర్ బాక్స్ appears on the screen is called window. The rectangular box appears on the screen is called window. సో దీన్ని మనం విండోగా చెప్తాం. ఓకే, సో ఇది ఎప్పుడు ఓపెన్ అవుద్ది అంటే మనం ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుద్దండి. మనం ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 buttons ఉంటాయి. ఒక క్రాస్ మార్క్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇలాంటి బాక్స్ అయితే 2 ఇలా ఉంటాయి, లేదు అంటే ఒకటి ఉంటుంది. దీన్నే మినిమైజర్ లేదా మ్యాక్సిమైజర్ అని చెప్తాము. ఓకే, ఇది మినిమైజ్ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. సో ఒక ఆప్షన్ని ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు దాన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేసినట్లయితే మనకి ఇంకో బాక్స్ వస్తుందండి, ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఈ చిన్న బాక్స్లో మనకు క్వశ్చన్ ఏంటి వస్తుందంటే డూ యూ వాంట్ టు క్లోజ్ దిస్ వన్, సే ఎస్. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ వన్ అని వస్తుందండి. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ వన్. ఓకే, ఎస్, నో, క్యాన్సిల్, ఇలా 3 ఆప్షన్స్ వస్తాయండి. అలా వచ్చేటప్పుడు ఇక్కడ ఏం కొట్టాలనేది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు నేను చెప్పబోయే బిట్ అసలు ఈ బాక్స్ని ఏమంటారు, ఈ విండోని ఏమంటారు. జనరల్గా బాక్స్ అంటే విండో అనేస్తాం, బట్ ఈ విండోని ఏమంటాం? ఈ విండోనే డైలాగ్ బాక్స్ అంటారండి. డైలాగ్ బాక్స్, ఈ విండోనే డైలాగ్ బాక్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు డైలాగ్ బాక్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ అనేది చేసేటప్పుడు దాన్ని అకస్మాత్తుగా క్లోజ్ చేయవలసి వచ్చేటప్పుడు మనకు ఒక మెసేజ్ అనేది వస్తుందండి. ఆ మెసేజ్ ఇచ్చే బాక్స్ని డైలాగ్ బాక్స్ అంటాం. ఓకే, అండర్స్టాండ్?
ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసెన్స్ సార్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ.